రోజు ఉదయాన్నే పళ్ళు కడుక్కుంటాం. ఎందుకంటే పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి. రోజు స్నానం చేస్తాం. ఎందుకంటే శరీరం శుభ్రంగా ఉండడానికి. మరి మనసుని ఎలా శుభ్రం చేస్తాం? ఈ కలియుగంలో మాలిన్యమైన మనసే ఒక రాక్షస స్థావరం. మంచి మనసు బయటికి కనిపించని దైవస్వరూపం. అందుకే ఇష్టమైన దేవతల నామాన్ని మనసులో జపించడం ద్వారా మనసును శుభ్రం చేసుకోవాలి. మంచి మనసు మంచి ఆలోచనలు ఇస్తుంది. మంచి ఆలోచనల ద్వారా చేసే మంచి పనులు విజయాన్ని అదృష్టాన్ని ఇస్తాయి. మనసులోనే శ్రీరామ అని 108 సార్లు అనుకోవడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? 10 నిమిషాలు. అలాగే శివాయ నమః, నారాయణాయ నమః, ఇంకా ఏ దేవతనామైనా సరే అనుకోవడానికి పట్టే సమయం 10 నిమిషాలు. మల్లమైన మనసుతో ఎన్ని పూజలు చేసినా, గంగా స్నానాదులు చేసినా ఫలితం ఉండదు. మనిషి శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మంచి మనసు కూడా అంతే ముఖ్యం. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత ధ్యాన యోగంలో ఈ మనసును గురించిన కొన్ని మాటలు చెప్పారు. అవి అక్షర సత్యాలు. మనసును శుభ్రంగా ఉంచుకున్న వారికి వారి మనస్సే ఒక మంచి మిత్రుడు అవుతుంది. మలిన మనసుతో ఉన్నవారికి వారి మనస్సే ఒక రాక్షస్వరూపమైనటువంటి శత్రువుగా పనిచేస్తుంది. అందుకే మంచి మనసుతో ఉండండి, మంచిగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.